శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు. ఆ సరస్వతీదేవి తల్లి పుట్టినరోజు ఈరోజు. పిల్లలందరికీ చాలామంది బాసర సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తారు, లేకపోతే ఇంట్లో చేస్తారు, వాళ్ళ ఊళ్ళలో ఉన్న అమ్మవారి గుడిలో చేస్తారు. అయితే అక్షరాభ్యాసం పిల్లలకి చేయడం చాలా ఉత్తమం, మంచిది. అదొక ఎత్తు. వాళ్ళు ఈరోజు తప్పకుండా స్త్రీ పురుష భేదం లేకుండా పూజ చేసుకుని ఆ సరస్వతి అనుగ్రహం కోసం ప్రార్థించాలండి. ఆ తల్లి మనందరికీ జ్ఞానప్రదాత, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తాను, మనకి జ్ఞానం ఉంటేనే ఏ పనైనా చెయ్యగలం. ఆ జ్ఞానం ఉంటేనే మనం చేసిన పని సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకని అందరూ జ్ఞానం కోసం ప్రార్థించండి. జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి అని నేను పదే పదే చెప్తూ ఉంటాను. అందరూ సంపద రావాలని లక్ష్మీదేవికి అందరికీ పూజ చేసుకుంటారు. ఆరోగ్యం రావాలని సూర్యనారాయణమూర్తికి. జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం మనకుంటే ఈ పని చేస్తే మనకి కలిసి వస్తుంది అంట. మనకు కలిసి వస్తే సంపద వస్తుంది. మనం ఈ ఆహారం తినకూడదు, మనకు సరిపడే ఆహారమే తీసుకోవాలి అన్న జ్ఞానం వస్తుంది. ఆ ఆహారం మీదే మన ఆరోగ్యం చాలా వరకు ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే ఆహారం మీదే. అది సాత్విక ఆహారం అయి ఉండి ఎక్కువ మనకి, అంటే ఇప్పుడంతా కల్తీ ఆహారమే కదా, తగుమాత్రంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆ జ్ఞానం రావాలంటే అందుకోసం ప్రార్థించాలి. అలాగే మనం ఇంట్లో మన పిల్లలకి ఏదైనా మంచి చెప్పినా, ఏం చెప్పినా అది చెప్పాలన్నా మనకు తగినంత జ్ఞానం ఉండాలి. అలా ఏ పని, ఈ పని, ఆ పని లేదు. మనం చేసే అవతల వాళ్ళతో మనం మాట్లాడే మాట కూడా సరైన వాక్ అయి ఉండాలి. అంతేగాని ఒకళ్ళని నొప్పించేది, అహంకారపూరితమైంది అయి ఉండకూడదు. అందుకు కూడా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. అందుకని ప్రతి విషయానికి ఆ సరస్వతీదేవిని మనం ప్రార్థిస్తూనే ఉండాలండి నిత్యం. ఏదో ఆ ప్రాముఖ్యతమైన రోజు అలా అని కాదు, ఎల్లవేళలా సరస్వతీదేవిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యం అన్నీ మన వెనువెంటే ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలండి. మనం ఉన్నన్నాళ్ళు మనం ఉండాలి. అంతేగాని చిన్నపిల్లలకి చాలామంది చదువు కోసం సరస్వతీదేవి అనుకుంటారు. జ్ఞానం, విద్య వేరు, జ్ఞానం వేరు. ఆ జ్ఞానం వల్లే మనిషి ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అందుకని ఆ జ్ఞానం కోసం ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండండి ఎప్పుడు. చాలా మంచిది అన్నమా. ఆ తల్లి మహిమ నేను వర్ణించలేను. నాకు ఆ తల్లి ఇది అనుగ్రహం కోసం నేను నిత్యం ప్రార్థిస్తూ ఉంటానండి. నేను ఏదైనా ఒక మంచి మాట చెప్పి ఆ మాట ఎవరికైనా నచ్చింది అంటే ఆ తల్లి అనుగ్రహమే అనుకుంటాను ఎప్పుడు. అంతేగాని నేను చెప్పాను అని అనుకోను ఎప్పుడు. అది అందరూ ఎలా ఉన్నారు ఏంటి, నిన్న వీడియో చెయ్యలేదు నేను. కాకపోతే నిన్న సాయంత్రం మా వారితో ఒక కామెడీ వీడియో చేశాను. ఆయన ఏదో పుచ్చకాయ ముక్కలు తింటూ నేను ఇమ్మంటే, నేను తింటాను, నువ్వు కట్ చేసిన బౌల్లో పెట్టి నాకు ఇవ్వకపోగా నన్ను అడుగుతావా అన్నారు. ఇంకా చూసుకోండి, నాకు ఎంత కోపం అంటే అంత కోపం వచ్చింది. మనం ఎప్పుడూ అలాగే చేసి ఇస్తాం కదా, మనకు కూడా ఇవ్వాలి కదా. మా వారు ఇస్తూ ఉంటారు, అలా ఏమి కఠినంగా ఉండరు. కానీ ఒక్కోసారి ఒక్కోలా కొంచెం మూడ్ స్వింగ్స్ ఖచ్చితంగా ఇలాగే ఉంటారు అని చెప్పలేము. కానీ కొన్ని హెల్ప్లు చేస్తారు. అది ఈ మధ్య, అంటే కొంచెం నాకు ఈ మధ్య ఇదివరకు అంత ఎనర్జీగా నేను ఉండలేకపోతున్నాను. అందుకని కొద్ది హెల్ప్ చేస్తున్నారు అనుకోండి. నిజంగా హెల్ప్ చేయవలసిన టైంలో అంత నాకేం హెల్ప్ దొరకలేదు. ఇప్పుడు ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. నేను దాన్ని అవకాశంగా వాడుకుని ఒక వీడియో చేసేసాను. నాకు ఎందుకు ఇవ్వరు మీరు అని చెప్పి. అంతే కదా, వాళ్ళ కోసం మనం ఎంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా భర్తకి, పిల్లలకి. అంటే అది అయితే పిల్లలు కూడా అంతే, వాళ్ళదేదో వాళ్ళు చూసేసుకుంటారు కదా. అమ్మ 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 అంటే ఇష్టం అంటారు. ఎప్పుడు ఏ మనిషి అయినానండి ఇష్టం 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 అన్న కాదు. ఎవరి ఇష్టమైనా అది చేతల్లో చూపించాలి. నేను ఎప్పుడూ అందరికీ చెప్తాను, ఒక ఇష్టాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తాం. నువ్వంటే నాకు ఇష్టం అన్నది కాదు, అది చేతల్లో చూపించినప్పుడే ఇష్టం. 10 సార్లు ఇష్టం ఇష్టం అనక్కర్లేదు. అవతల వ్యక్తికి అనుకూలంగా మనం ఏదైనా పని చేసినప్పుడు నా ఉద్దేశంలో అది ఇష్టం. నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం ఏదో పాటలాగా అంటే కుదరదు. అది ఆచరణలో ఉండాలి. అది అసలైన ప్రేమ అంటే నా దృష్టిలో.
అది ఇంకేంటండి, అందరూ బాగున్నారా? మీరేం చేస్తున్నారు? ఈరోజు వసంత పంచమి పూజ అది చేసుకుంటున్నారా? ఎల్లుండేమో రథసప్తమి. ఒకవేళ ఆ రోజు ఎందుకైనా కుదరకపోతే ఈ మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే ఏదైనా అడ్డొస్తే ఏ ఆదివారం అయినా సరే ఆ సూర్యనారాయణ మూర్తికి పాలు పొంగించుకుని పరమాన్నం చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ మాఘమాసం అంతా ఆరోగ్యం కోసం ఆ తండ్రిని ప్రార్థించాలి. మాఘమాసం చాలా విశేషమైనది. అన్ని నదీ స్నానాలు, ఆ సూర్యనారాయణ భగవాన్ని పూజ, ఇవన్నీ ఎంతో ఉత్తమమైనవి. అందుకని అందరూ ఎల్లుండి ముఖ్యంగా ఏమాత్రం వీలైనా రథసప్తమి రోజునే చేసుకుందుకు ప్రయత్నించండి. కాకపోతే తప్పపోతే మాఘపాదివారం ఇంకా విశేషమైంది. అసలు మాకొకసారి రథసప్తమి ఆదివారం కూడా కలిసి వస్తుంది. అప్పుడు ఇంకా చాలా రథసప్తమి ఆదివారం అంటే ఇంకా ఎంత విశేషమైనదో. ఆరోగ్యం కోసం ఆ తండ్రిని ప్రార్థించాలి. చెప్తున్నాను కదా, జ్ఞానం, ఎటువంటి జ్ఞానం కావాలన్నా ఆ సరస్వతీదేవి అనుగ్రహం మనకు ఉండాలి. ఏ రంగంలో ఆ మనిషి ఉత్తముడుగా ఎదగాలన్నా, మన ఇంట్లో పరిస్థితులు బాగుండాలన్నా, ఇంట్లో ముందు ప్రశాంతత అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ ప్రశాంతత కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, అన్నింటికీ ఆ తల్లి అనుగ్రహమే ప్రధానమైనది. ఆ తల్లిని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరుకుంటూ ఉంటాను. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.